హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్దారులు, ఆసరా పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం ఇంటింటికి విచారణ అయితే చేయబోతున్నారు. సో అధికారులు వచ్చిన తర్వాత ఈ విచారణలో భాగంగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అలాగే కొన్ని వివరాలు అనేది అడుగుతారు. అయితే మీరు వాటికి ఎలా జవాబు ఇవ్వాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పెన్షన్లు అనేవి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఈ 15 లక్షల్లో చేయూత పెన్షన్లు 2 లక్షల మందికి మాత్రమే ఇస్తారని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లోక్సభలో చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారు, సో ఎవరెవరు లేరు, అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా వారి యొక్క పేర్లు తొలగింపుకి, ఇలాంటి వాళ్ళందరినీ జల్లెడ పట్టి సో ఈ సర్వేలో రిమూవ్ చేయబోతున్నారు. అయితే వాళ్ళు అధికారులు వచ్చిన తర్వాత మీకు ఏమేమి అడుగుతారు, ఏమేమి డాక్యుమెంట్స్ చూపించమని అడుగుతారు, సో దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ తెలంగాణ ఆసరా పెన్షన్లో విచారణ అనేది వెరిఫికేషన్ ఎలా చేస్తారనేది మీకు ఒక ఐడియా అనేది చెప్తున్నానండి. అయితే కొన్ని ప్లేసెస్లో ఇవి డాక్యుమెంట్స్ అడగవచ్చు, కొన్ని ప్లేసెస్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్ మేబీ మిస్ అవ్వచ్చు. సో మీరు అపార్థం చేసుకోవద్దు, ఆల్మోస్ట్ ఈ డాక్యుమెంట్సే అడగబోతారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలవారీ ఈ కేటగిరీ వారికి పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇక వృద్ధాప్య పెన్షను, విధవ పెన్షను, వికలాంగ పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, బీడీ కార్మికుల పెన్షను, హెచ్ఐవి పేషెంట్ పెన్షను, సో ఇవైతే ఇస్తారు. ఇక అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక అప్లై అనేది మీరు మీ సేవా సెంటర్లో, గ్రామ పంచాయతీ, ఎంఆర్ ఆఫీసులో చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫికేషన్కి ఎవరెవరు వస్తారంటే పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓ, విఆర్ఏ, ఫీల్డ్ అసిస్టెంటు, అలాగే పట్టణంలో చూసుకున్నట్లయితే మున్సిపల్ స్టాఫు, బిల్ కలెక్టరు, సో వీళ్ళైతే వస్తారు. ఇంటికి వచ్చి ఏమి చెక్ చేస్తారంటే ఆధార్ అడ్రస్ అనేది, రేషన్ కార్డ్ అడ్రస్సు, హౌస్ లొకేషను, అలాగే మీరు ప్రజెంట్ ఎవరైతే పెన్షన్దారుడు పెన్షన్ పొందుతున్నట్లేదు కనుక ఆ పెన్షన్దారుడు ఉన్నాడా లేదా చనిపోయి ఉన్నారా, సో వీరిపైన నిజంగానే పెన్షన్ అనేది తీసుకుంటున్నారా, మొత్తం క్లారిటీగా చెక్ చేస్తారు. ఇక కుటుంబ స్థితి వచ్చేసి ఇల్లు పేదగా ఉందా, అలాగే పెద్ద ఇన్కమ్ ఉందా, ఉద్యోగం ఉందా, ఫుల్ 4 వీలర్ ఉందా, ఎక్కువ ల్యాండ్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇక కుటుంబ సభ్యులు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరికి పెన్షన్ వస్తుంది అనేది కూడా చెక్ చేస్తారు. ఇక బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్గా ఉందా, ఆధార్ లింకప్ చేశారా, ఐఎఫ్ఎస్సి కోడ్, ప్రతి ఒక్క బ్యాంకుకు ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందండి. ఒక్కొక్క బ్యాంకు ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తారు. ఇక తంబు వెరిఫికేషను, ఫేస్ వెరిఫికేషను, వాళ్ళు అడిగే ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే మీ వయసు ఎంత, మీ పేరు, వయసు ఎంత, ఏ కేటగిరీ పెన్షన్ అనేది అప్లై చేశారు, హస్బెండ్ బ్రైడ్ లైవ్ ఉన్నారా, మంత్లీ ఇన్కమ్ ఎంత, ల్యాండ్ ఎంత ఉంది, పెన్షన్ ఇంకెక్కడైనా వస్తుందా, బ్యాంక్ అకౌంట్ మీదనా, అలాగే మొబైల్ నెంబర్ ఇదేనా. సో ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో, మొబైల్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికెటు. ఇక ఓల్డ్ పెన్షన్ అయితే కనుక మనకు ఆధారు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి అనేది అడుగుతారు. విడో పెన్షన్ అయితే డెత్ సర్టిఫికెట్ ఆఫ్ హస్బెండ్ది చూపించాల్సి ఉంటుంది. ఇక డిజేబిలిటీ పెన్షన్ అంటే వికలాంగ పెన్షన్ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు యూడిఐడి కార్డ్ అనేది, యూడిఐడి సర్టిఫికెట్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది. ఆ యూడిఐడి సర్టిఫికెట్లో మీకు పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి, అలాగే ఆ యూడిఐడి సర్టిఫికెట్లో మీకు ఆధార్ నెంబర్తో లింకప్ చేసుకున్నారా, అలాగే మొబైల్ నెంబర్తో మీరు లింకప్ చేసుకున్నారా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆధార్ బ్యాంక్ లింక్ అయితే ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉండాలి, అడ్రస్ సేమ్ అనేది ఉండాలి, అధికారులు అడిగితే నిజం అనేది డీటెయిల్స్ చెప్పాలి. ఏవి కూడా మీరు అబద్ధం చెప్పడానికి ఆస్కారం అయితే లేదు. ఇక వెరిఫికేషన్ తర్వాత ఏమవుతుందంటే అప్రూవల్ వస్తుంది, ఎస్ఎంఎస్ రావచ్చు, పెన్షనర్ ఐడి జనరేషన్ అవుతుంది, ప్రతి నెల బ్యాంక్లో మనీ పడుతుంది. ఇక నాట్ ఎలిజిబుల్ అయితే కనుక రిజెక్ట్ చేస్తారు, రీజన్ చెప్తారు, ఇన్కమ్ ఎక్కువ, డూప్లికేట్ పెన్షన్, డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అయినాయని. ఇక ఏజ్ నాట్ ఎలిజిబుల్, ఎంత టైం పడుతుందంటే 30 నుండి 90 రోజులు పడవచ్చు. ఇక పెన్షన్ స్టేటస్ వచ్చేసి పెన్షన్ ఐడి లేదా ఆధార్ కార్డు ఉంటే స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వచ్చేసి asra.telangana.gov.in మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వెరిఫికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఆధార్ నేము, రేషన్ కార్డ్ నేము సేమ్గా అయితే ఉండాలి.
ఇక బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్‌లో అయితే ఉండాలి. ఎన్‌పీసీఐ లింకప్ అనేది ఉండాలి. ఎన్‌పీసీ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఇది తప్పనిసరిగా ఎన్‌పీసీఐ లింకప్ అయితే చేసుకొని ఉండాలి. డూప్లికేట్ పెన్షన్స్ ఉండకూడదు. అడ్రస్ కరెక్ట్‌గా అయితే ఉండాలి. ఇక ఫీల్డ్ ఆఫీసర్ ఇంటికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, నిజమైన వివరాలనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ చూపించాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ పాస్‌బుక్ రెడీ అయితే పెట్టుకోండి. ఫోన్ నంబర్ అనేది ఇవ్వండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మన యొక్క తెలంగాణ ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్లు ఏదైతే పొందుతున్నారో వీళ్ళల్లో 2,00,000 మందికి మాత్రమే పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. అయితే జూన్ 2వ తేదీన ఈ పెన్షన్లు అనేవి మంజూరు చేస్తున్నట్లుగా కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం డేట్‌తో సహా ప్రకటించారు. అయినప్పటికీ ఇప్పుడు ఏందంటే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వికలాంగులకు మస్ట్ అండ్ షుడ్ బి యూడీఐడీ కార్డు ఈ లింకప్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. లేదంటే గనక మీ పెన్షన్ అనేది రిమూవ్ చేస్తున్నారు. అలాగే మనకు ఇంకా నెక్స్ట్ వితంతు పెన్షన్ కానివ్వచ్చు, బీడీ కార్మికుల పెన్షన్ కానివ్వచ్చు, ఇక గీత కార్మికులు, సో అలాగే వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు లింకప్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ మొబైల్ నంబర్ కూడా లింకప్ చేసుకోవాలి. ఎన్‌పీసీఐ కూడా మీరు చేసుకోవాలి. జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఈ వెరిఫికేషన్ అనేది మనకు మే 15 నుండి స్టార్ట్ అయ్యి జూన్ 15వ తేదీ వరకు ఈ పెన్షన్‌దారులకు సంబంధించి ఇంటింటికి వెరిఫికేషన్ అనేది అధికారులు వచ్చి పరిశీలిస్తారు. ప్రతి ఒక్కటి పరిశీలిస్తారు. ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా గానీ మీ పెన్షన్ అనేది తొలగిస్తారు. అలాగే ఇప్పుడు మనకేంటంటే ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ కూడా అయితే విడుదల చేశారు. సో, చాలామందికి బ్యాంకులో కూడా అయితే పడుతున్నట్టుగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేస్తున్నారు. సో, చాలామందికి బ్యాంకుల్లో కూడా పడ్డాయి. ఇక మనకు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా ఈ అమౌంట్ అనేది విడుదలయ్యింది. సో, ఇది మనకు 30వ తేదీ వరకు ఈ బ్యాంకుల్లో అయితే పడతాయి. తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి. ఒకవేళ మీకు డబ్బులు పడలేదు ఇంకా అనుకుంటే గనక మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి ఎన్‌పీసీఐ ఆధార్ లింకప్, అలాగే మీ మొబైల్ నెంబర్ ప్రెజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయిందా లేదా ఆధార్‌కి చెక్ చేసుకోండి. ఒకవేళ లింకప్ కాలేదు, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే వెంటనే మీరు ఆ బ్యాంకుల్లో లింకప్ చేసుకోండి. మీకు ఇమ్మీడియేట్‌లీ పడతాయి. అలాగే అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ కానివ్వచ్చు, ప్రతి ఒక్క ఒరిజినల్ ఏదైనా అడిగితే గనక తప్పనిసరిగా ఒరిజినల్ చూపించండి. సో, వాళ్ళు చెక్ చేసి మీ యొక్క పెన్షన్‌కి మీరు అర్హులా లేదా అనర్హులా అని వాళ్ళు గుర్తించి వాళ్ళైతే ప్రభుత్వానికి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో, ఇదండి మనకు ఆసరా పెన్షన్‌దారులకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఈ విధంగా ఇప్పుడు మనకు జూన్ 2నైతే ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరు లేరు, మరణించిన వారు ఎంతమంది ఉన్నారు, అలాగే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళి వేరే ప్లేస్‌లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళను జల్లెడ పట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విచారణ అయితే చేసి అర్హులకు మాత్రమే ప్రభుత్వం ఈ పెన్షన్ ఇచ్చే విధంగా, అనర్హుల వారికి తొలగించే విధంగా కార్యాచరణ అయితే చేస్తున్నారు. సో, ఇది సర్వే కూడా జరుగుతుంది. మేబీ ఈరోజు మీ ఇంటికి రాకపోవచ్చు. మేబీ రేపు, ఎల్లుండి, సో, ఇక మనకు జూన్ 15వ తేదీ వరకు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.